ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము తిమోతికు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను, కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. దేవుడు మనకు పిరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదని, ఆయన మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మను ఇచ్చెను అని భక్తుడైన పౌలు తిమోతికి తెలియచేస్తూ ఉన్నాడు. మన జీవితంలో మనం అనేక సార్లు శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులను మనము ఎదుర్కొనేటప్పుడు మనము పిరికితనము కలిగిన వారముగా మారుతూ ఉంటాం. పిరికితనము మనలను అవిశ్వాసులుగా చేసి దేవుని మీద మనకున్న నమ్మకాన్ని అది సన్నగిల్ల చేసి మనము పిరికితనముతో, అవిశ్వాసముతో దేవుని మీద నమ్మకాన్ని కోల్పోయిన వారముగా మనం ఉంటూ ఉంటాం. అందుకనే దేవుడు మనకు పిరికితనము కలిగినటువంటి ఆత్మను ఆయన అనుగ్రహించలేదు. ఆయన ఇచ్చిన ఆత్మ ఎలాంటిదంట? శక్తి కలిగినది, ప్రేమ కలిగినది, ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటిది. అది శక్తి కలిగింది, అది ప్రేమ కలిగింది, అది ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటిదన్న సత్యమును మనము గుర్తెరగాలి. కనుక మన శ్రమలలో మనము శక్తి కలిగినటువంటి వారముగా, రాటుదేలినటువంటి వారముగా, విశ్వాసములో స్థిరులై దేవుని మీద అధిక నమ్మకము కలిగిన వారముగా మనం ఉండాలి. దైవజనుడైనటువంటి ఏలియా విషయంలో దానిని మనము గ్రహించగలుగుతాం. ఆయన కర్మేలు పర్వతం మీద దాదాపు 450 మంది బయలు ప్రవక్తలను ఎదుర్కొన్నాడు. బయలు ప్రవక్తలు అనేక మంది ఉన్నారు, కానీ దేవుని పక్షంగా ఈ మనుషుడు ఒక్కడు మాత్రమే నిలబడ్డాడు. ఈయన ఈ 400 మందిని నేను ఎలా ఎదిరించగలుగుతానని అనుకోలేదు. ఆయనలో శక్తి కలిగిన ఆత్మ, దేవుని ఆత్మ ఉన్నది గనుక వారికి సవాలు విసిరినాడు. నిప్పు పెట్టకుండా, అగ్ని రగల్చకుండా ఆకాశములో నుండి అగ్నిని పంపి కట్టెలను, మాంసమును దహించు దేవుడే జీవము కలిగిన దేవుడని ఈ ప్రజలందరూ తెలుసుకుంటారని ఆయన వారితో చెప్పాడు. ఆ సవాలును ఎదుర్కొన్న వారు సాయంత్రం వరకు కేకలు వేసినారు, కానీ ఆకాశము నుండి అగ్ని రాలేదు. కానీ దైవజనుడు దేవుని వైపు చూసి, ప్రభువా, నా ప్రార్థనను ఆలకించు, ఈ ఇశ్రాయేలు ప్రజలు చూచున్నట్లుగా నీవు గొప్ప కార్యము చేయమని చెప్పినప్పుడు పరిశుద్ధ అగ్ని ఆకాశములో నుండి దిగి కట్టెలను, మాంసమును దహించి వేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు పెట్టారు. ఆయనలో ఇంద్రియ నిగ్రహము, ప్రేమ కలిగినటువంటి ఆత్మ, ఆయనలో శక్తి కలిగినటువంటి దేవుని ఆత్మ ఉన్నది గనుక ఆయన ధైర్యముగా వారిని ఎదుర్కొన్నాడు. అలాగనే ఈ లోకంలో జయించే నీవు పిరికితనంతో, అవిశ్వాసంతో వచ్చే శ్రమలలో బాధపడకుండా దేవుడు అనుగ్రహించిన శక్తి కలిగిన ఆత్మతో ప్రతి కార్యమును జయించండి. దేవుడు మీ పక్షమున ఉండును. విజయము మీదే. దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడా, మీరిచ్చిన గొప్ప ఆత్మను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ నీ బిడ్డల పక్షముగా మీరుండి విజయం ఇవ్వమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. ఈ సందేశమును విన్న మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ని నొక్కండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక.